హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి చరణ్ గారికి వ్యాక్స్ స్టాచ్యూ పెట్టారు, తారక్ గారికి ఎందుకు పెట్టలేదు? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే ఇదేమి కాంట్రవర్షియల్ వీడియో కాదు గైస్, ముందే చెప్పేస్తున్నాను. అంటే ఫస్ట్ థింగ్, ఈ వ్యాక్స్ స్టాచ్యూ అనేది ఎవరికి పెడతారు అనేది తెలుసుకోవాలి ముందు. ఇదే విషయం నేను తిన్నగా తీసుకెళ్ళి ChatGPTకి అడిగితే ఒకటే మాట చెప్పింది, గ్లోబల్ లెవెల్లో ఎవరికైతే రికగ్నైజేషన్ వస్తుందో అంటే గుర్తింపు, సో వాళ్ళకి మాత్రమే పెడతారు అని చెప్పి డీటెయిల్గా చెప్పేసింది అనమాట. మరి తారక్ గారికి ఎందుకు పెట్టలేదు అనే విషయం కూడా చెప్తాను. ముందుగా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, RRR అనేది 1920 ఒక బ్రిటిష్ ఇండియా రెండు దేశాల మధ్యలో జరిగే ఒక స్టోరీ అనమాట. సో ఎస్పెషల్లీ మనం RRRలో చూసాం, బ్రిటిష్ వారి దగ్గర పనిచేసే ఒక పోలీస్ ఆఫీసర్గా చరణ్ గారు కనిపించారు. హాలీవుడ్ ఫ్యాన్స్ ఎక్కడ ఇంప్రెస్ అయ్యారంటే, చరణ్ గారిది ఫస్ట్ ఇంట్రో సీన్ వచ్చింది కదా, సో వితౌట్ షర్ట్ ఆ బాక్సింగ్ బ్యాగ్ని హిట్ చేయడం, సో అంతమందితో ఫైట్ చేయడం, సో ఇదంతా కూడా కంప్లీట్ ఆ సీక్వెన్స్ అంతా ఇంగ్లీష్లోనే నడుస్తుంది అన్నమాట. సో అక్కడ ఏంటంటే చాలామంది కనెక్ట్ అయిపోయారు. అందుకే గ్లోబల్ లెవెల్లో ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే డ్రెస్ చేసుకొని ఉండేవారో, ఎలా అయితే వాళ్ళ లుక్స్ మెయింటైన్ చేసేవారో, సో ఆ రిబ్బన్ వచ్చేది కదా మనం చూసాం, సో షర్ట్కి ఇరువైపులో వచ్చేది, చరణ్ గారు ఆ డ్రెస్ వేసుకోవడం, సో ఇట్లాగా చాలా వరకు కూడా హాలీవుడ్ లెవెల్లో చరణ్ గారు రిప్రజెంట్ చేయడం జరిగిందనమాట. అందుకు ఎక్కువ మంది ఇంగ్లీష్ ఫ్యాన్స్ అయితే ఏర్పడ్డారు. వాళ్ళే ఇంకా ట్విట్టర్లో ట్రెండ్ చేయడం, వాళ్ళే ఇంకా చరణ్ గారి గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువగా సెర్చ్ చేయడం, ఎవరి యాక్టరు, ఎక్కడి నుంచి వచ్చాడు. సో ఈ రకంగా అయితే ఆ తాలూకా వ్యాక్స్ స్టాచ్యూకి కావాల్సిన కొన్ని క్వాలిటీస్ చరణ్ గారిలో కనిపించినాయి అనమాట. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఎక్కువ ఫాలోవర్స్ అయితే సంపాదించుకున్నాడు చరణ్ అన్న. సో మీన్ వైల్ తారక్ గారిది ఏంటంటే కొంచెం తక్కువలో ఉందన్నమాట. సో కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, నేను ఇది కలిపించి చెప్పట్లేదు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. వ్యాక్స్ స్టాచ్యూ పెట్టించుకోలే ఆ సెలబ్రిటీస్ ఏంటంటే కొంచెం రిచ్గా కనిపించాలి, బయటకు వెళ్ళేటప్పుడు ఈ ఆఫ్లైన్ లుక్స్ అన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి గైస్ చాలా వరకు. అదేంటి బ్రో తారక్ గారిది బాగోదా అంటావా? సో నేను అలాగ అనట్లేదు, ఎందుకంటే మరి ఇక్కడ నాకు మెన్షన్ చేసిన ఫ్యాక్టర్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ రకంగా అయితే తారక్ గారికి ఎక్కడో అవన్నీ మిస్ అయినాయి అనమాట. అందుకే చరణ్ గారిది ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ పోయి వ్యాక్స్ స్టాచ్యూకి అయితే సెలెక్ట్ అయ్యాడు అనమాట. మరి ఫ్యూచర్లో అయినా తారక్ గారికి వస్తుందంటే రావచ్చు, చెప్పలేం. ఎందుకంటే ఎన్టీఆర్ నీళ్ళు అని పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, రీసెంట్గా దేవరా కూడా ఒక పెద్ద సక్సెస్ అయిందని చెప్తున్నారు. సో ఆ రకంగా మేబీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ రోజు దాకా అలాంటి ప్రస్తావన రాలేదు. తారక్ గారి పేరు ఎలా సెలెక్ట్ అయింది, సో వచ్చి మెజర్మెంట్స్ తీసుకున్నారు అనేం లేదు. చరణ్ గారిది ఏంటంటే లాస్ట్ ఇయరే తీసుకున్నారు అవన్నీ కూడా. ఈ లెక్కల్లో ఏంటంటే మరి ఇద్దరు ఫ్యాన్స్ కూడా ఎక్కడైనా ఆలోచించి, అట్లీస్ట్ తారక్ గారి ఫ్యాన్స్ ఏంటంటే ఇంకా డిఫెండ్ చేసుకుంటున్నారు. సో ఇది యాక్సెప్ట్ చేయాల్సిన ట్రూత్ గైస్. ఎందుకంటే జరిగిన విషయాన్ని ఓకే, దేవరా అన్ని కోట్లు కొట్టింది, 400 కోట్లు కొట్టింది, ఓకే ఆ విషయం మీద మాట్లాడొచ్చు. బట్ ఇదేంటంటే జరగలేని విషయం, మేబీ జరగదేమో కూడా, ఇలాంటి విషయం మీద మాట్లాడినా వేస్ట్ అనమాట. చరణ్ గారి ఫ్యాన్స్కే ఫుల్ అధికారం ఉంది ఇక్కడ మాట్లాడడానికి. సో ఇకనైనా ఫైటింగ్ అది ఆపండి గైస్. నెక్స్ట్ అప్డేట్ కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.